Hey, hello everybody. This is Praveen. You're watching Praveen in Tech. హే హలో గాయస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూజ్ఫుల్ ఆల్సో. ఎస్ గాయస్, ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే టాప్ ఈడెన్ ఫ్యూచర్స్ ఇన్ మొబైల్. టాప్ ఈడెన్ ఫ్యూచర్స్. ఎస్ గాయస్, ఫస్ట్ది వచ్చేసరికి ఎమర్జెన్సీ ఎస్ఓఎస్. చాలామందికి ఎస్ఓఎస్ గురించి తెలియదు, బట్ ఇది ఎట్లా యూజ్ అవుతుందని అంటే ఎస్ఓఎస్ అంటే 112 నెంబర్. ఇది ఎట్లాగని అంటే మనకి తెలిసిన 112 ఎట్లా యూజ్ అవుతుందని అంటే మనకు తెలిసిన టోల్ ఫ్రీ నెంబర్స్ చాలా ఉన్నాయి. 100, 100 అండ్ 108 అండ్ 101. ఇట్లాగే ఇది కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్. అట్లానే 112 కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్, బట్ ఎవరికి తెలియదు. ఈ 100 అండ్ 101, 108 ఈ మూడు అయితే ఏ పనులు చేస్తుందో ఈ మూడు పనులు కలిపి 112 అయితే చేస్తుంది. అది ఎట్లాగో చెప్తాను చూడండి గైస్. ఎట్లాగని అంటే మీరు 112కి డయల్ చేస్తే మీ లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్ ఏ పరిస్థితిలో ఉందో చూసి ఎట్లాగంటే మీకు ఇప్పుడు ఏదైనా ప్రమాదంలో ఉన్నదని అంటే వాళ్ళైతే పోలీసులకి అయితే మీ లొకేషన్ అయితే షేర్ చేస్తారు. లేదు మీకు ఒక యాక్సిడెంట్ అయ్యిందని అంటే వాళ్ళు 108కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. లేదు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని అంటే 101కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. ఇట్లా 112 అయితే చాలా యూజ్ అవుతుంది గైస్, బట్ ఎవరికి తెలీదు. కాకపోతే ఈ 112 అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఒక హిడెన్ ఫీచర్గా ఉండిపోయింది. చాలామందికి తెలియదు. అది ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలని అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ అని కొట్టగానే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సెక్యూరిటీలోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. సెక్యూరిటీలోకి వెళ్ళి ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ వెతికితే కనిపిస్తుంది. అండ్ లేదు అని అంటే ఇంకొంతమంది మొబైల్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని ఉంటుంది. అటువంటి యాప్లో కూడా ఇట్లా మన ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ అవుతుందని అంటే ఎస్ఓఎస్ అనేది ఓపెన్ చేయగానే మనకంటూ ఒక నెంబర్ని యాడ్ చేయమంటుంది. అదేమిటంటే మనకి ప్రైవసీ నెంబర్. ఇదైతే ఎస్ఓఎస్ గైస్. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసరికి సార్ వాల్యూ చాలామందికి తెలియదు గైస్. సార్ వాల్యూ ఏంటంటే మన మొబైల్లో సార్ వాల్యూ ఉంటుంది. మన మొబైల్కి ఉన్న రేడియేషన్ అయితే చూపిస్తుంది గైస్. ఈ సార్ వాల్యూ మన ఇండియాకి వచ్చేసరికి 1.6 వాట్స్ ఉండాలి బ్రో. మీ మొబైల్ డైల్ ప్యాడ్లో డైల్ చేయండి, మీకు ఈ సార్ వాల్యూ అయితే ఎనేబుల్ అవుతుంది ఇక్కడ చూపించిన విధంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాల్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ అండ్ డిసేబుల్. కాల్ ఫార్వర్డింగ్ అంటే అసలు ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడాలి, బట్ నీ మొబైల్లో సిగ్నల్ లేదు, లేదా ఛార్జింగ్ లేదు. అటువంటి టైంలో ఈ కాల్ ఫార్వర్డింగ్ యూజ్ అవుతుంది. నీ పక్కన ఉన్న అతని నెంబర్కి నీ కాల్ అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాల్ ఫార్వర్డ్ చేసుకొని నీకు వచ్చే కాల్ని, నీ సిమ్కి వచ్చే కాల్ని అతని మొబైల్ నుంచి అయితే మాట్లాడుకోవచ్చు. అది ఎట్లాగని అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపించాను కదా, ఈ నెంబర్ని అయితే డయల్ చేస్తే అట్లా అయితే ఎనేబుల్ అవుతుంది. లేదు ఇప్పుడు నేను మాట్లాడేశాను, నాకు ఇంకా అవసరం లేదు, ఇంకా నాకు అవసరం లేదు అనిపిస్తే డిసేబుల్ చేయడానికి ఈ నెంబర్ అయితే చూపిస్తుంది కదా, ఈ నెంబర్లో అయితే మీరు డయల్ చేస్తే అదే డిసేబుల్ అయిపోతుంది. లేదు ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇవి కూడా డయల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హిడెన్ ఫీచర్స్ గైస్. మన మొబైల్లో ఉన్న హిడెన్ ఫీచర్స్ చాలామందికి తెలియదు గైస్. ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. And guys, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే subscribe our channel, click on bell icon guys. And see you next one guys.